క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణాన్ని లోతుగా ధ్యానించినట్లయితే యేసు ప్రభువు వారు మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియస్తున్నారు. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని నిశ్చయగా తెలియజేస్తున్నారు. ఈ సత్యం ప్రతి విశ్వాసికి ఆశాభావ సందేశం. పాత నిబంధనలో యేసోపు గారి బాని సత్యం మరియు ఇశ్రాయేలీయుల ఈజిప్ట్ బాని సత్యం మన అందరినీ ఇదే సత్యం వైపు పయనింపజేస్తుంది. మొదట వారు దుఃఖించారు, అటు వెనుక దేవుని అనుగ్రహం చేత వారు సంతోషాన్ని కనుగొన్నారు. ఈ దుఃఖ సంతోషాలు మనకు యేసు ప్రభు వారి శిలువ శ్రమలు పునరుత్థానాన్ని తెలియచేస్తుంది. యేసు ప్రభు వారు మన పాపాల పరిహారార్థమై శిలువ శ్రమలను అనుభవించడం, దుఃఖాన్ని సూచిస్తే పునరుత్థానం మన హృదయాలలో ఆనందాన్ని నింపడం మన సుస్పష్టంగా గమనించవచ్చు. ఇదే విధంగా మన జీవితంలోనూ ప్రతి బాధ ఒక క్రొత్త ఆనందానికి దారి తీస్తుంది. ఇది అక్షరాల దేవుని అద్భుత కార్యం. కావున మన నమ్మకంతో ముందుకు సాగాలి. దుఃఖం తాత్కాలికం, కానీ దేవుడు ప్రసాదించే ఆనందం శాశ్వతం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన బాధలన్నింటినీ ప్రభుని హస్తాలలో అర్పిస్తూ వాటి అన్నింటినీ ఆశీర్వాదాలుగా మార్చమని మనసారా ప్రార్థించుకుందాం. ఆమెన్.